ఫ్రీగా జియో ఫైబర్ గానీ జియో ఎయిర్ ఫైబర్ గానీ పెట్టించుకోవాలని మీలో ఎవరైనా అనుకుంటే ఇదే రైట్ టైం. ఎందుకంటే 50 days మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. 800 కు పైగా డిజిటల్ టీవీస్ అయితే వస్తాయి. 11 OTT అప్లికేషన్ మనం ఫ్రీగా చూడొచ్చు. ఇంకా లైవ్ క్రికెట్ మ్యాచెస్ కూడా అయితే చూడొచ్చు. మీరు ఈ యొక్క 50 days ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం అయితే లేదు. ఎలాగా బుక్ చేసుకోవాలో క్లియర్ గా మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే ఈ వీడియోని చాలా మంది మీలో గానీ మీ ఫ్రెండ్స్ లో గానీ ఎవరైనా గానీ ఫ్రీగా జియో ఫైబర్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ గా పెట్టించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. కంపల్సరీగా వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు చాలా మంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అందరికీ చేరవడం కోసం కంపల్సరీ లైక్ అయితే చేయండి. దీనికోసం మీరు చేయాల్సిన సింపుల్ పని ఏంటంటే మీ దగ్గర జియో నెంబర్ ఉందా లేదా అంటే సిమ్ కార్డు ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీ జియో సిమ్ కార్డు ఉన్నట్లయితే సింపుల్ గా దాని అంటే 349 కంటే లేదా 299 కంటే ఎక్కువగా రీఛార్జ్ చేస్తే మీరు ఈ ప్లాన్ కి వర్త్ అయితే అవుతారు. న్యూ జియో సిమ్ ని కూడా కొనుక్కొని ఈ యొక్క ప్లాన్ కి ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. దీనికి మీరు చేయాల్సింది మీ మొబైల్లో మై జియో యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోండి. అలా ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక బ్యానర్ కనపడుతుంది. ఈ విధంగా ఈ బ్యానర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని అయితే అడుగుతుంది. అంటే మీరు ఉండే లొకేషన్, మీ యొక్క పిన్ కోడ్ అన్ని, మీ మొబైల్ నెంబర్ అన్ని డీటెయిల్స్ గా తీసుకుంటది. తీసుకున్న తర్వాత కొన్ని అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జియో పర్సన్ నుంచి కాల్ అయితే వస్తుంది. ఆ పర్సన్ మీ ఇంటికి వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు సిగ్నల్ చెక్ చేస్తారు. ఆ సిగ్నల్స్ లో ట్రూ 5G వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీకు జియో ఎయిర్ ఫైబర్ ఫ్రీగా పెడతారు. లేదు అంటే మీకు అక్కడ కనెక్షన్స్ అన్ని చెక్ చేస్తారు. అక్కడ కనెక్షన్ ఉంటే మాత్రం జియో ఫైబర్ మీకు పెడతారన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చి చెక్ చేసిన తర్వాత మీ దగ్గర సిగ్నల్ ఉన్న ఉంది అనుకుంటే మాత్రం ఈ KYC కంప్లీట్ చేసుకుంటాడు. ఫోటో తీసుకుంటాడు, మీ అడ్రస్, ఆధార్ కార్డు తీసుకొని ఈ KYC కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 days లో లేదా 5 days లో మళ్ళీ ఇంకొక పర్సన్ వచ్చేసి జియో కనెక్షన్ ఇస్తాడు. సో ఈ విధంగా మీరు ఈ యొక్క జియో ఫైబర్ గానీ జియో ఎయిర్ ఫైబర్ గానీ ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు. నేను కొత్తగా రూమ్ అయితే మారుతున్నాను. ఈ యొక్క స్టూడెంట్ నుంచి దొబ్బేస్తున్నాను. సో నేను అక్కడ ఇదే ప్లాన్ అయితే వర్కౌట్ అయితే చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా వర్కౌట్ అయితే మాత్రం నాకు కనెక్షన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీరైతే చూడబోతున్నారు ఫుల్ డీటెయిల్స్తో. ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కలుస్తా. బాయ్.